కాబట్టి మైండ్, టైం, వాటర్ అనేవి మూడు కూడా చంచలంగానూ ఉంటాయి, నిర్మలంగానూ ఉంటాయి, అంత స్టాటిక్గా కూడా పనిచేస్తుంటాయి. సో ఈ మైండ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ కింద మనకి ఎలా చెప్తామంటే కదిలేటువంటి పాము చూపిస్తారు టైంకి వాటికి కూడా. ఒక పావును కనుక అలా వదిలేశారంటే అది ఎలా పరిగెడుతుందో టైం అనేటువంటిది మన మనసు అనేటువంటిది అలా పనిచేస్తుందని చెప్తారు. అది కదులుతుందో అంటే కదులుతుంది, కానీ నిజంగా రెస్ట్లోనే ఉంటుంది. అంటే డిటర్మినేషన్ అండ్ మూమెంట్ ఇన్ పాయిజ్ అంటారు. అంటే మూమెంట్లో కూడా స్టాటిక్గా ఉండడం, స్టాటిక్గా ఉంటూ కూడా మూవ్ అవడం అనేటువంటి 2 లక్షణాలు ఉంటాయి. ఆ 2 లక్షణాలు కూడా ఈ క్యాన్సర్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంటాయి. వాళ్ళు అంటే క్యాన్సర్ గురించి మనం కొంచెం చెప్పుకొని ఆలోచుకుంటాం, కొద్దిగా డీప్గా వెళ్ళడం, నెక్స్ట్ క్లాస్ మనకు ఉన్నాయి వాటి గురించి. సో ఈరోజు ముఖ్యంగా జరిగేటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళ మంత్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ వాళ్ళ మంత్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏంటవుతుంది, ఏవైతే ఫిజికల్గా బయటికి ప్రెసిడేట్ అవ్వాలో అవన్నీ కూడా అవ్వడం మొదలు పెడుతుంటాయి. అంటే ఇంతవరకు మైండ్ లెవెల్లో ఉండి, ఇంతవరకు కేవలం కాన్సెప్ట్ లెవెల్లో ఉండి, ఇంతవరకు కేవలం చేద్దామా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి పనులన్నీ కూడా మొదలు పెడుతుంటాయి. పనులన్నీ అవడం మొదలు పెడుతుంటాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా మనం ఏమంటున్నాం, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాం. సో అన్ని పనులు మంచిగా జరిగాయి మనకి. దాని తర్వాత రిజల్ట్ రావాలంటే ఫిజికల్గా కిందకి గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేయాలి కదా. ఆ గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేసేటువంటి టైం అంతా కూడా ఈ దక్షిణాయనంతో మొదలవుతుంది. ఇంప్లిమెంటేషన్ కింద మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు కూడా కేవలం బిల్డ్ చేసుకున్నాం, ప్లాన్ మొత్తం అలా బిల్డ్ చేసి పెట్టుకున్నాం, ఇప్పుడుతో స్టార్ట్ అవుతుంది. సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే ఈరోజు కూడా ఎవరి జాతకాలు వాళ్ళు చూసుకోవాలని చెప్తారు. అంటే ప్రపంచంలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ప్రపంచంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎంతో కొంత భాగం మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది అనుకుందికి లేదు, ప్రపంచంతో మనకి సంబంధం లేదు. అక్కడెక్కడో యుక్రెయిన్లో గొడవ జరిగితే మనకి సంబంధం ఏమని అనుకుందికి లేదు. వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ ద సేమ్ ఎర్త్. మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా మన వదిలి గాలి వాళ్ళ వదిలి గాలి ఒకటే, ఒప్పుకుని తీరాలి, తప్పదు. కాకపోతే వాడు మంచు మనకు అవతల పక్క ఉంటాం, మనం ఉత్తర పక్క ఉన్నాం. గంగానికి ఉత్తర పక్క మనం ఉన్నాం, అవతల పక్క వాడు ఉన్నాడు. సంబంధం లేదు అనుకుందికి లేదు. మనందరం కూడా ఒకటే మదర్ ఎర్త్ మీద ఉన్నాం. కాబట్టి వీఆర్ ఆల్ కంటెంపరీస్ అండ్ వీ హ్యావ్ టు బి సబ్జెక్టెడ్ టు ఈచ్ అదర్. అక్కడ ఒక ఏదో ప్రమాదం జరిగింది అంటే దాని తర్వాత రిజల్ట్గా ఎఫెక్ట్గా అంతమంది మనం ఉంటుందా లేదా, ఉంటుందా ఉండదా అంటే దాని వల్ల మరి ఎండలు వచ్చాయా లేదా. ఎక్కడో రాజస్థాన్లో పెడుగా గాడుకుని రావడం వల్ల మనకి ఎండలు వచ్చాయి లేదా అంటే అలా తెలుస్తుంది రీజన్. అంటే ట్రావెల్ అయిందా లేదా క్లౌడ్స్ అనేటువంటిది సేమ్ ఫ్యాక్టర్. సో హ్యుమానిటీ అనేటువంటి దాని తన ఎఫెక్ట్ కూడా బయటికి బాగా బహిర్గతమై ప్రపంచానికి జరిగేటువంటి, ప్రపంచం మేలు కోసం జరిగేటువంటి ప్రతి ధర్మకార్యం కూడా ఈ రోజు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి బయటికి ఇవ్వగలిగేటువంటి క్వాలిటీ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే దాచుకోకుండా బయటికి ఇవ్వగలిగేటువంటి క్వాలిటీ ఉంటుంది. ఫిజికల్గా దాన్ని ప్రెసిడేట్ చేయగలిగేటువంటి క్వాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు బయటికి అందించాల్సిన అవసరం ఒకసారి ఉండకపోవచ్చు. సాధువులు, సన్యాసులు, పరమగురువులు వీళ్ళందరూ ఉంటారు సరే, వాళ్ళందరూ ఏం చేస్తారంటే మంత్రజపాలు, దీక్షలు, హోమాలు, తపస్సులు చేసుకుంటారు. ప్రపంచం అంత దేశం అంతా బాగుంటుంది. వాళ్ళు ఎవరో వీటి నాకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచంలో కొన్ని వందల మంది కోసం, కొన్ని వేల మంది కోసం, కొన్ని వందల గ్రూపులు అలా పనిచేస్తూ ఉంటుంటాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే ఎవరి కోసమో బాగు చేయరు, అందరూ బాగుండాలని ప్రార్థిస్తుంటారు అంతే. ఎవరైతే వాళ్ళలో ప్రిపేర్ అయినటువంటి వాడు ఉన్నాడో వాడికి ఆ పోస్ట్ వస్తుంది, వాడికి ఆ పదవి వస్తుంది, వాడి ద్వారా ప్రపంచంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన తర్వాత వర్క్ ఏమిటి అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరైతే అర్హత ఉన్నవాడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కాలి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మంచి జరగాలి. వాడు నేనా నువ్వు అనేటువంటి ప్రశ్న పేరుతో వాళ్ళకి సంబంధం లేదు. వాడి జాతి, మతం, కులం, ధర్మం, స్త్రీయా పురుషుడా ఇటువంటి వాటిలో వాళ్ళకి సంబంధం లేదు. ది ఎలిజిబుల్ క్యాండిడేట్ అనేటువంటి వాడు కనుక వాడికి అర్హత వచ్చి వాడు ప్రపంచం కోసం పనిచేయడం అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్ అయి ఉంటుంది. దానికోసం సీక్రెట్గా వచ్చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్యాన్సర్ వాళ్ళకి మనకి కనిపిస్తుంటారు. అగైన్ దీని తర్వాత లార్డ్ మనకి మూడు కింద మనం చెప్పుకుంటాం. ఎగ్జాల్టేషన్ వచ్చి లార్డ్ జూపిటర్ కింద చెప్పుకున్నాం. అదృష్టవశాత్తు జూపిటర్ ఎగ్జాల్టేషన్లోనే ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం మనకి. కాబట్టి ఈ క్యాన్సర్ వాళ్ళ తర్వాత క్వాలిటీ చాలా ఎనమస్గా పనిచేస్తుంటుంది ఈ సంవత్సరం. జూలై 7వ తారీఖు వరకు ఉంటుంది, జూలై 17వ తారీఖు వరకు ఉంటుంది క్యాన్సర్లో. అంటే క్యాన్సర్ మంత్లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది. క్యాన్సర్ మంత్లో ఉండగానే లియోలోకి మారిపోతుంది జూపిటర్. కాబట్టి ఈ క్యాన్సర్లో సన్ను, మూను, ఫస్ట్ హౌస్, జూపిటర్ ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మంత్ ఒక మంచి ఎన్లైటన్మెంట్ కింద పనిచేస్తుంది. అనుకున్న వాళ్ళు అనుకోవడం మొదలు పెడుతుంటారు, అంతమించి ఇంకేం లేదు. కాబట్టి పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా జరుగుతుందని అనుకోవడం మనకు తెలియాలి. నెగిటివ్గా అనుకుంటేనే అంటే అనుకుని చూపు తెలుస్తుంది.
అంతకుమించి ఇంకేం లేదు. అంటే థింగ్స్ కీప్ హ్యాపెన్. సో వై యూ వేస్ట్ యూర్ టైమ్ అండ్ థింకింగ్ అబౌట్ సమ్ నెగిటివ్ థింగ్స్? థింక్ సంథింగ్ పాజిటివ్, థింక్ సంథింగ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. తప్పు కాదు కదా. నేను ఉన్నటువంటి ప్రభుత్వం, నేను